హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం పుట్టింటి దేవత అనే అత్తా కోడళ్ళ కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. అంతగా ఆస్తిపరులు కానీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే పిచ్చి మోజు. ఆమె యుక్త వయసురాలయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమాస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే అతడికిచ్చి పెళ్లి చేశారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణ ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది. వెంకటరమణ మొదట్లో నవ్వి ఊరుకునేవాడు. కానీ రాను రాను ఆమె నగల పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకటరమణ ఇక ఊరుకొని లాభం లేదనుకొని మన తాహతకు తగిన నగలేవో నీకుండనే ఉన్నవి, నీకు వడ్డాణాలు సూర్యచంద్రవంకలు చేయించడానికి నేనేం జమీందారును కాను, ఆయన కచేరీలో మామూలు గుమాస్తాను, ఉన్నదానితో తృప్తిపడి నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కొబ్బడ్డాడు. బంగారమ్మ చేసేదేమీ లేక ఊరుకుంది. అయితే ఆమె నగల పిచ్చి మాత్రం మనసును తొలుస్తూనే ఉంది. ఇలా కొన్నేళ్లు జరిగిపోయినాయి. బంగారమ్మకు ఒక కొడుకు గోవిందుకు బాగా చదువు సంధ్య లబ్బి అతడి కచేరీలో ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకటరమణ తీరని అనారోగ్యానికి గురై ఉద్యోగం మానుకొని ఇంటి పట్టునే ఉండసాగాడు. కొడుకు గోవిందు ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చి రగిల్చింది. వాడికి పెద్ద కట్నం తీసుకొని పెళ్లి చేసి ఆ డబ్బుతో వడ్డాణం, మెడకు 2 పేటల నాను, దాంతోపాటు ఇంకా ఏవేవో నగలు చేయించుకోవాలని ఆలోచించసాగింది. అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవిందు పెళ్లి జరిగిపోయింది. అదేలాగంటే గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూరగ్రామం వెళ్ళాడు. ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి వాడిని బాగా ఆకర్షించింది. ఇక 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడి పెళ్లి ముహూర్తానికే తను కమలను పెళ్లి చేసుకొని ఆమెను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. కమలను చూసి ఆశ్చర్యపోతున్న తల్లితో గోవిందు, అమ్మ నీ కోడలు, మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకు నమస్కరించబోయాడు. బంగారమ్మ కోపంతో వెనక్కు జరుగుతూ, ఒరే, ఈ పిల్ల నీ భార్య కావచ్చు కానీ నా కోడలు మాత్రం కాదు అన్నది. అక్కనే ఉన్న కమల తండ్రి, అలా కోపగించుకోకండి అక్కయ్య గారు, మా కమల నచ్చడంతో మేము కానీ కట్నం ఇచ్చుకోలేమని తెలిసిన పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నాడు అల్లుడు గారు అన్నాడు. ఓహో, కానీకి గతి లేని దరిద్రపు గొట్టు సంబంధం అన్నమాట అన్నది బంగారమ్మ మరింత కోపంగా. అప్పుడు కమల తల్లి కల్పించుకొని, పెద్దవారు మీరు లేకుండా పెళ్లి జరిపించడం తప్పే, దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడు గారు పట్టుబట్టారు, మమ్మల్ని క్షమించండి వదిన గారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకుంది. బంగారమ్మ తన చేతులను విదిలించుకొని అడ్డమైన వాళ్ల వరుసలు పెట్టి పిలుస్తుంటే ఒంటి మీద తేళ్లు జరుడు పాకుతున్నట్లుంది. పిల్లని ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరు వదిలిపోండి అన్నది. కమల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని కూతురుకేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు. అక్కడికి 4 కోసుల దూరంలో ఉన్న ఒక ఊరుకు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని, ఆయన ఎటువంటి వ్యాధినైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదుతో నయం చేస్తున్నాడని నీలివార్తగా విని ఆశ కొద్దీ ఆ బైరాగిని చూడబోయాడు. ఆ మర్నాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ గోవిందు ద్వారా సంగతి విని, నాకు అదృష్టం లేదు, ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయాడట. మీ అమ్మ సంగతి ఎరిగి ఉండి నువ్వు ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సింది కాదు అన్నాడు విచారంగా. బంగారమ్మ వారం తిరగకుండానే కోడలు కమల మీద కక్ష సాధింపులు పూనుకుంది. ఇంటి పని మనిషిని మాన్పించింది. వంట పనుల నుంచి బట్టలు ఉతకడం వరకు అన్ని కమల చేత చేయించడం మొదలుపెట్టింది. ఇది చాలన్నట్లు ఒకరోజు ఆమె కమలతో, కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికి వచ్చావు. ఈ రోజు నుంచి నీకు ఒక ఒంటిపూటనే భోజనం, అది రాత్రిపూట నీ మొగుడుతో. ఈ విషయాలు అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తరిమేయగలను అని బెదిరించింది. ఒంటిపూట భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగమైపోయింది. ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను అలా చిక్కిపోయావు అని అడిగాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ, తల్లి మీద బెంగ కాబోలు, రేపు తీసుకుపోయి పుట్టింట వదిలిరా అన్నది గోవిందుతో. అలాగే అంటూ గోవిందు తల ఊపాడు. ఆ రాత్రి ఎంతకు నిద్రపట్టక కమల నడి రాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చొని గయ్యాలి అత్త పెట్టే బాధలను తలుచుకొని దుఃఖించసాగింది. హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం రావడంతో ఆమె తల ఎత్తి చూసింది. పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లోంచి ఎగిరి ఆమె ముందుకు దూకుతూ, భయపడకు, నీకు మేలు చేయడానికే వచ్చాను, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టే బాధల గురించి పిశాచానికి చెప్పింది.
అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి, సరే ఈనాటి నుంచి నువ్వు తిన్న 1000 మెతుకులు అన్నానికి 1 మెతుకు బంగారు మెతుకు అవుతుంది. రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం కింద బంగారు మెతుకు ఉంటుంది. బంగారం పిచ్చిగల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది. మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిశాచమన్న మాటలు వివరించింది. బంగారమ్మ, అవురా నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ, నువ్వనే ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఎక్కడికి అఘోరించినట్టు నువ్వు కాపురానికి వచ్చిన రోజే ఈ సంగతి చెప్పి ఉంటే ఈసరికి 6 పేటల బంగారం గొలుసు చేయించుకుని ఉండేదాన్ని. పాపం ఈ దేవతకు మన ఇంటి దారి కనుక్కోవడం ఎంత కష్టమై ఉంటుందో. సరే, ఈ రోజుకు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది అన్నది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద ఉన్న 2 బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది. అది మొదలు ఆమె కోడల చేత 3 పూటల భోజనం చేయించింది. నెల తిరిగేసరికి బంగారమ్మకు దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది. కమలకు తనకు పుట్టింటి వాళ్ళు ఉన్నట్లు అన్న సంగతి కూడా మర్చిపోమని చెప్పింది. బంగారమ్మకు రోజు రోజుకు ఆశ పెరిగిపోతుంది. కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది. ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులు చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమై, మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది. కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటికేసి, ఇక నుంచి నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావటం జరగదు. మీ అత్త 1 పూట భోజనం మానితే ఆమె కంచం కింద 1 బంగారు కాసు ఉంటుంది అని చెప్పి మాయమైంది. తెల్లవారి ఈ సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో, అయితే ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకు ఇంటిదండగా అని అప్పటికప్పుడు బాడుగ బండిలో ఆమెను పుట్టింటికి పంపించేసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది బంగారమ్మ. రాత్రి చూస్తే కంచం కింద మిలమిలమంటూ బంగారు కాసు. మర్నాడు 2 పూటలా భోజనం మానేసింది. 2 బంగారు కాసులు దొరికాయి. దీంతో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. పుట్టినప్పటి నుంచి రోజు చేస్తున్న భోజనమే కదా, ఓ 10 రోజుల పాటు మానేస్తే 20 కాసుల బంగారం దొరుకుతుంది. వాటితో చక్కగా వడ్డాణం చేయించుకొని నెల రోజుల్లో జరగబోయే బంధువులింటి పెళ్లికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందరూ మూర్చిపోయేలా చేయొచ్చు. ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయడం మానేసింది. 3వ నాటికల్లా ఆమెకు కంచం కింద 3 కాసులు తెచ్చుకునే ఓపిక కూడా పోయింది. ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది. ఆమె కొడుకు గోవిందుని పిలిచి, ఒరే బాబు, నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుడు ఘటాచారి గారిని ఏ సగ్గు బియ్యపు జావానో తాగడం కూడా భోజనం కిందికి వస్తుందేమో అడిగిరా అని ఆయాసపడుతూ చెప్పింది. ఏమిటి వింత అనుమానం అనుకుంటూ గోవిందు వైద్యుడి దగ్గరికి వెళ్ళి బంగారమ్మ అడగమన్న ప్రశ్న అడిగాడు. దానికి ఘటకాచారి నవ్వి, 1 నీరు తప్ప ఏది తిన్నా భోజనం కిందికే వస్తుంది అన్నాడు. గోవిందు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారమ్మ అపస్మారక స్థితిలో ఉంది. వాడు పొరిగింటి వాళ్ల చేత వైద్యుడికి కబురు పెట్టి తల్లిని కాస్త కనిపెట్టుకుండమని తండ్రి వెంకటరమణను పురమాయించి అత్తారింటికి వెళ్ళి భార్య కమలతో సాయంత్రానికల్లా తిరిగి వచ్చాడు. కమలమ్మ బంగారమ్మను చూస్తూనే దుఃఖంతో బావురుమన్నది. ఏం జరిగింది అత్తయ్య అంటూ ప్రశ్నించింది. బంగారమ్మ కమలం దగ్గర పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తల నిమురుతూ జరిగింది చెప్పి, బంగారం లాంటి కోడలు ఇంట్లో ఉండగా నేను కూడును బంగారానికి ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. అయినా వెర్రి కానీ ఈ వయసులో నాకు మెడలో గొలుసులు ఎందుకు, నడుముకు వడ్డాణం ఎందుకు? ఆ బంగారం మీదే నువ్వే తీసుకొని నచ్చిన నగలు ఏవో చేయించుకో. మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు, నవ్విపోగలడు అన్నది. ఆ తర్వాత కమల చేసిన సపర్యలతో బంగారమ్మ నెల రోజులకు మామూలు మనిషి. ఇది అండి పుట్టింటి దేవత అనుగ్రహించింది ఆమెను. ధన్యవాదాలుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.